హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డియర్ మాన్షర్ పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. ఇంట్లోకి వెళ్ళిన అర్జున్ అలా అరిచేసరికి అతనికి ఆవేశం ఆ పెద్దయిన అశోక్ గారికి తెలిసిందే. అయినా అంతటి ఆవేశంలో అర్జున్ తను ఎక్కడ గాయపరుచుకుంటాడో అన్న భయంతో కంగారుగా కారు దిగి స్టిక్ సహాయంతో లోపలికి వెళ్లారు బాధగా. అక్కడ హాల్లో ఉన్న తీరుని చూసి అర్జున్ మనసు ఎంత రగిలిపోతుందో అర్థమైన అశోక్ గారు నెమ్మదిగా అర్జున్ దగ్గరికి వెళ్లి అతని భుజంపై చెయ్యి వేసి అర్జున్ అని పిలిచేసరికి తన తాతయ్య స్పర్శకు తనను తాను తమాయించుకుని మౌనంగా పైకి లేచి పైనున్న తన రూమ్కి వెళ్లి చాలా బలంగా, కోపంగా, ఆవేశంగా డోర్ వేసుకున్నాడు అర్జున్. అశోక్ గారు అర్జున్ వెళ్ళిన వైపే బాధగా చూస్తూ, ఇదంతా నీ మంచి కోసమే అర్జున్, అందుకే నీకు కష్టంగా ఉన్నా తప్పలేదురా అని అనుకుంటారు మనసులోనే. ఇంతలో స్నేహ గుర్తొచ్చి కంగారుగా బయటకు వెళ్లేసరికి బిడియంగా గుమ్మం దగ్గర ఆగిపోయిన స్నేహ కనిపించడంతో, ఈ ముసలాడిని క్షమించు తల్లి, పెళ్లి చేసుకుని భర్తతో అడుగు పెట్టాల్సిన ఇంట్లో కనీసం నీకు ఆరతి ఇచ్చి ఆహ్వానించే ఆడదికు కూడా లేదు తల్లి. పైగా వాడేమో అలా వెళ్ళిపోయాడు, నన్ను క్షమించమ్మా అని అంటారు అయినా బాధగా. అప్పటి వరకు ఈ ప్రపంచంతో సంబంధం తెగిపోయిన దానిలా తన జీవితాన్ని ఎవరో ఇష్టం వచ్చిన వాళ్ళు రూల్ చేస్తూ ఆమెను తోలుబొమ్మను చేయటం, ఇంకా చెయ్యని తప్పుకి శిక్షించడం, పైగా తను అనుభవిస్తున్న మనోవేదనకు తన కళ్ళల్లో కన్నీళ్లు కూడా ఇంకిపోవటంతో ఇక తన తలరాతకు ఏడ్చే ఓపిక కూడా లేక మొద్దుబారిపోయింది స్నేహ మనసు. అంత వారవలేని బాధతో గూడు కట్టుకుపోయిన స్నేహ మనసు చిన్నగా, అయ్యో అలా మాట్లాడకండి, దానికి మీరేం చేయలేరు కదా అని అనగానే ఆయన తనని చూసి చిన్నగా నవ్వుతూ, నేను మీ ఆయనకి తాతయ్యనైతే నీకు కూడా తాతయ్యనే తల్లి అని చెప్పారు అనునయంగా. స్నేహకి అంత బాధలో కూడా ఆయన అంత ఆప్యాయంగా మాట్లాడేసరికి ఒక్కసారిగా శివరాం గారు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి స్నేహకి. స్నేహ కళ్ళల్లో నీళ్లు చూసిన అశోక్ గారికి ఆమె బాధ ఏంటో ఇట్టే అర్థమైపోయింది. ఎందుకంటే శివరాంకి స్నేహ అంటే ప్రాణం. అందుకే అశోక్ గారు ఎప్పుడు స్నేహ మనసేంటో శివరాం గారి మాటల్లోనే తరచుగా వింటూ ఉండేవారు. దాంతో ఆమె బాధను చూడలేక, సరే తల్లి, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, భోజనం చేద్దాం, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనడంతో స్నేహ అప్పుడు చూసింది హాళ్ళంతా చాలా చిందరవందరగా వస్తువులన్నీ పగిలిపోయి ఉండటం. ఆ వాతావరణాన్ని ఆశ్చర్యపోతూనే చూస్తూ మళ్ళీ అశోక్ గారిని చూస్తూ ఉండిపోయింది స్నేహ. మరి ఎందుకంటే ఇప్పటి వరకు తనున్న బాధలో కనీసం తన చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించే పరిస్థితిలో కూడా లేదు స్నేహ. అందుకే అర్జున్ చేసిన రచ్చ స్నేహ కన్నబేరికి చేరలేదు. అశోక్ గారు అర్జున్ గురించి ప్రస్తుతానికి స్నేహకి ఏమీ చెప్పడం ఇష్టం లేక కాదు, అన్నీ ఇప్పుడే చెప్పేసి స్నేహను భయపెట్టే ఉద్దేశం లేక, రేపు పనివాళ్ళు వచ్చాక క్లీన్ చేస్తారులే తల్లి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు తల్లి అని కింద ఆయన రూమ్ పక్కనే ఒక రూమ్ చూపించి వాచ్మెన్ కూడా పిలిచి కారులో ఉన్న స్నేహ లగేజ్ స్నేహకి చూపించిన రూమ్ లో పెట్టమని పంపించారు ఆయన. వాచ్మెన్ తన లగేజ్ పెట్టి వెళ్ళగానే ఆ రూమ్ డోర్ లాక్ చేసుకుని బొమ్మల డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి పొద్దుటే తన ఒంటి మీద అయిష్టంగా వేసుకున్న నగలన్నీ ఒక్కొక్కటిగా తీసి పక్కన పెడుతున్న స్నేహకి ఎదురుగా ఉన్న అద్దంలో ఇంకా తన మెడలో మిగిలిన పచ్చటి పసుపు తాడు, నల్ల పూసలు కనిపించగానే ఒక్కసారిగా తన జీవితం అంతా కళ్ళ ముందు మెదిలింది. ఇక చిరాగ్గా అన్ని కలగలిపి తనని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే అక్కడే బాధగా నేల మీద కూలబడి తల పట్టుకుని గుండెలలిసేలా కన్నీళ్లు కారుస్తూ దేవుణ్ణి ఎంతో నమ్మే తన మనసుని చిన్నప్పటి నుండి ఆయన ఏదో ఒక రూపంలో విడిచేస్తూనే ఉండటంతో ఈ క్షణం తల కిందలైన తన జీవితానికి ఆయన మీద పూర్తిగా నమ్మకం కోల్పోయి తన జీవితం ఇలా కావటానికి ఆయనే కారణమని నిందిస్తూ స్నేహ కన్నీరు మున్నీరు అవుతుంది ఏడుస్తూ. ఇక ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుని తన రూమ్ లోకి వెళ్ళిన అర్జున్ ఫాస్ట్ గా వెళ్ళి తన వార్డ్రోబ్ లో ఉన్న వైన్ బాటిల్ తీసుకుని రోజు ఒక పెగ్ తో సరిపెట్టుకునే అర్జున్ డైరెక్ట్ గా బాటిల్ ఎత్తేస్తూ
బెడ్ దగ్గరే నేల మీద కూర్చోబడిపోయి బెడ్ పక్కనే ఉన్న టేబుల్ మీద నుండి అశోక్ గారు చిన్నప్పటి అర్జున్ని ఒడిలో కూర్చోబెట్టుకున్న ఫోటో ఫ్రేమ్ ని అర్జున్ చేతిలోకి తీసుకుని, నీకు నా మనసు ఏంటో తెలుసు కూడా, ఇలా ఎలా చేయగలిగావు తాతయ్య? నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా అని బాధపడుతూ, అప్పటికే ఆ బాటిల్ కూడా అయిపోవడంతో మరో బాటిల్ తెచ్చుకుని తాగుతూనే క్షణాల్లో మారిన తన జీవితాన్ని తలుచుకుని బాధపడుతూనే ఆల్కహాల్ మత్తులో తొందరగానే నిద్రలోకి అయితే జారుకున్నాడు అర్జున్. స్నేహాన్ని ఫ్రెష్ అవ్వమని పంపించిన అశోక్ గారు కూడా వెళ్లి ఫ్రెష్ అయ్యి ఆ గదిలో ఆయన వార్డ్రోబ్లో ఉన్న ఫోటోని చూస్తూ, అర్జున్ జీవితం బాగుండాలని వాడికి ఇష్టం లేకపోయినా సరే ఇలా చేయాల్సి వచ్చింది. వాడు ఎలాగో ఇప్పట్లో ఈ విషయం అర్థం చేసుకోలేడు, కనీసం మీరైనా అర్థం చేసుకోండి అని బాధపడుతూ, అంతలోనే మళ్ళీ చిన్న చిరునవ్వుతో, ఇప్పటి వరకు అంటే వేరు కానీ ఇప్పటి నుండి స్నేహ ప్రేమలో వాడు తప్పకుండా మారతాడు అన్న నమ్మకం ఖచ్చితంగా నాకుంది. నువ్వు చూస్తూ ఉండు అవినాష్, మన అర్జున్ని మనం ఎలా అయితే చూడాలి అని ఆశపడ్డామో స్నేహ వల్ల వాడిలో ఖచ్చితంగా అలాంటి మార్పు వస్తుంది అని సంతోషపడ్డారు. కాసేపటికి ఆయన రూమ్ నుండి బయటకు వచ్చిన అశోక్ గారు, కింద నీలో మార్పు రావాలి అర్జున్, అప్పుడే నువ్వు ఇలా పస్తులు ఉండడం జరగదు అని అర్జున్ని భోజనానికి పిలిచినా అతను ఎలాగో రాడని కష్టంగా మనసుకి సర్ది చెప్పుకుని స్నేహ రూమ్ డోర్ లాక్ చేశారు. ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో అమ్మా స్నేహ అంటూ 2-3 సార్లు పిలిచారు. అయినా ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి పొద్దుటి నుండి ఆమె జీవితంలో జరిగిన అనుకోని మలుపులకి, ప్రయాణానికి ఆమె మనసు శరీరం కూడా అలసిపోయి నిద్రపోతుందేమో అనుకుని ఆయన ఆరోగ్య రీత్యా టాబ్లెట్లు వేసుకోవాలి కాబట్టి ఏదో తిన్నాను అని అనిపించేసి మనసులో ఏదో మూలన ప్రశాంతంగా అనిపించడంతో వెంటనే నిద్రకు ఉపక్రమించారు అశోక్ గారు. అశోక్ గారు ఊహించినట్టు స్నేహ మనసు శరీరం నిజంగానే అలసిపోయి ఉండడంతో ఏడ్చి ఏడ్చి అలానే నేల మీదే నిద్రపోయింది స్నేహ. పైగా 4-5 రోజుల నుండి రాత్రంతా ఏడుస్తూ గడపడం వలన ఇప్పుడు ఏదో స్పృహ తప్పినట్లు మత్తుగా నిద్రలోకి వెళ్ళిపోయింది. అలా ఇంట్లో ఇద్దరు తమ జీవితం ఎటు పోతుందో అర్థం కాని బాధతో మత్తు నిద్రలో ఉంటే, అశోక్ గారు మాత్రం ఆ ఇద్దరూ కలిసి ఖచ్చితంగా ఒక ఆదర్శ జంట అయ్యి జీవితాంతం ఒకరికొకరు తోడుంటారు అన్న నమ్మకంతో నిద్రలోకి వెళ్ళిపోయారు. ఉదయాన్నే తనున్న పొజిషన్ కి విండో నుండి డైరెక్ట్ గా సూర్య కిరణాలు తన మొహాన్ని తాకడంతో మత్తుగా చిరాగ్గా కళ్ళు తెరిచిన అర్జున్ ఆ వెలుతురుని తట్టుకోలేక కళ్ళు నలుపుకుంటూ మరోవైపుకు తిరిగి పక్కనే నేల మీద ఉన్న ఫోటోని చూడగానే నిన్న జరిగిందంతా ఒక్కసారిగా ఫ్లాష్ లా కళ్ళ ముందు కదిలాడింది అర్జున్ కు. దాంతో మళ్ళీ అశోక్ గారు ముద్దుగా పిలుచుకునే యాంగ్రీ బర్డ్ అయిపోయి వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాడు. అర్జున్ కాసేపటికి ఫ్రెష్ అయ్యి మనసులో మెదడులో ఉన్న బ్యాగేజ్ అంతా ప్రస్తుతానికి పక్కన పెట్టేసి ఎప్పట్లాగానే హ్యాంగ్రీ లుక్ తో ఫార్మల్ వేల్లో రెడీ అయ్యి కిందకి వెళ్ళేసరికి అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర తన కోసమే ఎదురు చూస్తున్న అశోక్ గారిని చూస్తూ ఇక సైలెంట్ గా వెళ్ళాడు. అర్జున్ కి ఆడవాళ్ళ మీద ఉన్న ద్వేషం వల్ల అతను చిన్నప్పటి నుండి జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఆ ఇంట్లో ఇంటి పని వంట పని అంటూ అది ఇది లేకుండా అన్ని కూడా రాజయ్యనే చేస్తాడు. అర్జున్ కూడా రాజయ్య చేతి వంట తప్పితే మరేది కనీసం స్మెల్ కూడా చూడడానికి ఇష్టపడడు. ఎందుకో నిన్న కూడా వీళ్ళింటికి వచ్చేసరికి రాజయ్య వంట చేసి సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు. అతనికి సినిమా ఉంటే భోజనం కూడా అక్కర్లేదు, అంత పిచ్చి మన రాజయ్యకు సినిమాలంటే. రాజయ్య సాంబార్ ఇడ్లీ తాతయ్య మనవడికి వడ్డిస్తూ ఉంటే తినబోతున్న అర్జున్ కి అశోక్ గారు అమ్మా స్నేహ అని పిలవడంతో అతనికి బీపీ మీటర్ పగిలిపోయింది. అర్జున్ కి మరుక్షణమే కోపంగా తన ప్లేట్ ని విసిరిగొట్టి, తాతయ్య నేను అర్జున్ని, అర్జున్ ఎప్పటికీ మారడు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే అర్జున్. ఈ పెళ్లి వల్ల నాలో ఆడవేళ్ల మీద ఉన్న ద్వేషం పక్కన పెడతాను అని అస్సలు అనుకోవద్దు మీరు, ఎందుకంటే అది ఎప్పటికీ జరిగే పని కాదు అని అక్కడి నుండి 2 అడుగులు ముందుకేసి వాడే ఆగిపోయాడు. అప్పటికే ఉదయం ఎప్పుడూ మెలకుగా నిద్రలేచిన స్నేహ ఎందుకో ఆ రూమ్ నుండి బయటికి వెళ్లే ధైర్యం చేయలేక స్నానం చేసి రెడీ అయ్యి ఆ రూమ్ లోనే ఉండిపోయింది. ఇంతలో అశోక్ గారు పిలుపుతో
తనున్న రూమ్ గుమ్మం వరకు వచ్చిన స్నేహ అర్జున్ అలా ప్లేట్ విసిరి కొట్టేసరికి అర్జున్ లోని కోపాన్ని చూసి భయంతో అక్కడే అడుగు పడక అక్కడే ఆగిపోయింది. అక్కడే ఆగిన అర్జున్ వెనక్కి తిరగకుండానే సెకండ్ షో సినిమా నుండి తిరిగి వచ్చిన రాజయ్య చిందర అందరగా ఉన్న ఇల్లంతా సర్దిపెట్టి కొన్ని షో పీసెస్ సర్ది పెట్టడంతో అక్కడే తన చేతికి అందిన ఒక యాంటిక్ పీస్ ని చేతిలోకి తీసుకుని, ఇప్పటి వరకు మన ఇంట్లో మనం ఇద్దరమే ఉన్నాం తాతయ్య, ఇక మీదట కూడా మన ఇద్దరమే ఉండాలి. అలా కాదని నేను ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఇంట్లో 4 గోడల మధ్య ఉండాల్సిన వాళ్ళు నా కళ్ళకి కనిపిస్తే వాళ్ళనేం చేస్తానో అసలు మీ ఊహకే వదిలేస్తున్నాను అని అనేసి టిఫిన్ కూడా సరిగ్గా తినకుండా వెనక్కి తిరగకుండానే స్నేహ కాళ్ళ దగ్గర పగిలేలా విసిరి కొట్టి బయటికి వెళ్ళిపోయాడు ఆ ప్లేట్ ని. అలా ఆవేశంగా గుమ్మం దాటిన అర్జున్ అంతలోనే కూల్గా, తాతయ్య మీరు టిఫిన్ చేయకుండా పైకి లేవద్దు అని చెప్పేసి ఎవరికి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తొందరగా కారు స్టార్ట్ చేసుకుని డెడ్ స్పీడ్ లో కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి సిటీ మధ్యలో ఉన్న A3 గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ముందు కారు ఆపాడు. అశోక్ గారు కోరుకున్నట్టు స్నేహ అర్జున్లు ఒకటవుతారా? అసలు అర్జున్ ఆడవాళ్ళని ఇంతగా ద్వేషించడానికి కారణం ఏమిటి అనేది కూడా మనం చూసేద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి హైప్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. కొత్త స్టోరీ కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.